మీటింగ్ లేంది, బిజినెస్ క్లాస్ లేంది. నిన్న ఒక కార్పొరేట్ కస్టమర్ వచ్చాడులే, బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఏవేవో చిట్కాలు చెప్పినట్టున్నాడు. అవి మన మీద రుద్దడానికేమో. మన మీద రుద్దడానికో, మన చేత కస్టమర్స్ మీద రుద్దించడానికో. ఏదైనా సరే క్లీనింగ్ గురించి క్లాస్ తీసుకోకుంటే చాలు. మా అన్నయ్య మీ అందరికి కామెడీ పీస్ లా కనిపిస్తున్నాడా? మీ అన్నయ్య కామెడీ పీస్ కాదు, కామెడీలో మాస్టర్ పీస్. ఏదో మీటింగ్ అన్నావు. అసలే చాలా టైర్డ్ గా ఉంది. ఈ తొక్కలో మీటింగ్ కాస్త అయిపోతే వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం కదా. నేను ఇప్పటిదాకా ఏం చేశాను? చెవుడొచ్చినోళ్ళు లెక్క పిలుస్తున్నా పట్టించుకోకుండా అటు ఇటు తిరుగుతుంటివి కదా. తినాలి, నువ్వు చెప్పు. కొత్త డ్రాయర్ నడవడానికి కంఫర్ట్ గా ఉందో లేదో అని వేసుకొని టెస్ట్ చేస్తున్నాం అనిపించింది. నీకెప్పుడు చూస్తే చెడ్డీల గోలేనా? అంతే, ఏదో ఒక రోజు కోటిలో ఫుట్పాత్ మీద అదే బిజినెస్ చేసుకుంటూ బతుకుతావు. ఎవరికి అర్థం కాలేదా నేను వచ్చి ఎందుకలా నడిచానో? దాని అర్థం ఏంటో? కమాన్ కమలి, నాకు తెలుసు నువ్వు చెప్పగలవు. కమాన్ స్పీక్ అవుట్. నీకు కడుపు పాడైంది, గ్యాస్ వస్తుంటే ఆపుకోవటానికి అలా. ఇంతేనా మీ అండర్స్టాండింగ్ లెవెల్స్? ఎందుకే మనం మన కస్టమర్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నాం. నేను అటు ఇటు నడుస్తున్నప్పుడు నా బాడీ లాంగ్వేజ్ ప్రకారం నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. కరెక్ట్, ఇది మనకు కావాల్సింది. నువ్వు ఒక్కదాన్నే కరెక్ట్ గా చెప్పావు. ఐ అప్రిషియేట్ యూ. మీ చెల్లెలని ఆన్సర్ పేపర్ లీక్ చేసి ఉంటావు. కస్టమర్స్ ఏమీ అడగకుండా, వాళ్ళేది చెప్పకుండా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వగలిగితే మన బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. రేపటి నుంచి మీరంతా మన కస్టమర్ బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని బిజినెస్ ని డెవలప్ చేయాలని చెప్పడానికే ఈ మీటింగ్. కాఫీ. చూసారుగా కస్టమర్ని, అతని బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా అతనికి ఏం కావాలో మీరే డిసైడ్ చేసి కస్టమర్ని సాటిస్ఫై చేయాలి. ఆల్రెడీ వాడు కాఫీ కావాలని చెప్పాడుగా, ఇంకా ఏం కావాలో ఆడిని అడగకుండా బాడీ లాంగ్వేజ్ ని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటా అని. అతని బాడీ లాంగ్వేజ్ ఎలా అర్థం చేసుకున్నావు? దానికి నువ్వేం చేసావు? అంత హడావిడిగా చెమటలు కక్కుతూ ఉన్నాడంటే అతనికి బాగా చెమటలు పట్టాయి కదా. నువ్వు కంటిన్యూ చెయ్యి. అంత టెన్షన్ లో చెమటలు కక్కేవాడికి వేడి వేడి కాఫీ బదులు కోల్డ్ కాఫీ ఇచ్చి కూల్ చేసేసాను. అనుకుంటున్నట్టుగానే వాడు హ్యాపీ ఫీల్ అయ్యి బిల్లు కన్నా టిప్ ఎక్కువ ఇచ్చేసాడు. వెరీ గుడ్. ఇలాగే ప్రతి ఒక్కరూ కస్టమర్ బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ. నాకు తెలుసు సార్, మీ తలనొప్పి తగ్గాలంటే కాఫీ కన్నా అల్లం టీయే కరెక్ట్ అని. థ్యాంక్ యూ. వీడి బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఈడు నా లెక్క మంచి భక్తుడు. వీడికి కాఫీలా కాకుండా తీర్థం లెక్క ఇవ్వాలి. దీనికేనా నెక్స్ట్ కస్టమర్ని ఎలా స్టడీ చేసి మీకు జలకిస్తానో చూడండి.
వద్దు వద్దు సార్ వద్దు, మీరేం చెప్పకండి. మీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మీకు కావాల్సింది కాఫీ కాదు సార్, కషాయం, రైట్? వెరీ బ్యాడ్ బాడీ లాంగ్వేజ్. తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్నా కదా, నేను ఈ ఫండ్ అంతా మిస్ అవుతాను. నేను వచ్చినాక ఏ కస్టమర్ తో ఏం జరిగిందో నాకు చెప్పాలి. అక్క నువ్వు హ్యాపీగా వెళ్ళి నీ బ్రహ్మోత్సవాలు చూసుకున్నా ఫన్ మిస్ అవ్వకుండా. కావాలంటే నీకు వీడియో కూడా తీసి పెడతాం, సరేనా? నిన్న నైట్ నెట్ లో బాడీ లాంగ్వేజ్ మీద ఒక వీడియో చూసానే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును, అందులో ఇంకేమేం చెప్పాడు? చాలా విషయాలు చెప్పాడు. చేతులు ఇలా కట్టుకుంటే దాని అర్థం ఏంటో, జేబులో చేతులు ఇలా పెట్టుకుంటే దాని అర్థం ఏంటో, ఇలా పెట్టుకుంటే ఏంటో, ఇలా చూపిస్తే ఏంటో, ఆలోచిస్తే ఏంటో, అలా అన్ని విషయాలు చెప్పాడు. దాని తర్వాత ఎలా అంటే ఆ పైకి చూపిస్తే ఎలాగో, దాని తర్వాత మనం ఒంగుంటే ఇలా చేతులు పెడితే అన్ని విషయాలు, చాలా విషయాలు చెప్పాడు. విరాజ్, ఎక్కడ తిరుగుతున్నారా? నువ్వు ఇలా నెలల తరబడి బిజినెస్ పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎలా? ఆ పనులని నువ్వు చూసుకుంటావనే కదరా నీకప్ప చెప్పొచ్చాను. ఇన్నాళ్ళకి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చే ప్లేస్ ఒకటి దొరికింది. అంత గొప్ప ప్లేసా? అంత గొప్ప ప్లేస్ ఏం కాదు, ఇదొక చెత్త డబ్బా కాఫీ షాప్. ఏ పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా జనాలు ఉంటారు, ఇక్కడ ఒక్కడూ లేడు. నాకు కావలసిన క్వాలిటీస్ ఉన్న డబ్బా కాఫీ షాప్ దొరికిందిరా. మళ్ళీ నేను ఫోన్ చేసే వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. దాని తర్వాత ఇంత పెద్ద ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత ఏంటి అని చూశాను. దాని తర్వాత అక్కడ ఈ కస్టమర్ ఎప్పుడు వచ్చాడే? నువ్వు ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా చాలా బోరింగ్ గా చెప్తున్నప్పుడు అయి ఉంటుంది. అవునా? ఏడ్సవలే పద. సార్ ఏం కావాలి? సార్ ఏం కావాలి? సార్ ఏం కావాలి? వీడేంటే పిలిస్తే కులకడు? కులకడు అనకూడదే, పలకడు అనాలి. సరేలే, గుడ్డోడంటావా? గుడ్డోడైతే ఇక్కడ దాకా రాలేడు కదే, పైగా బ్లైండ్ వాకింగ్ స్టిక్ కూడా లేదే. అయితే కళ్ళు తెరిచి పడుకోవటమో లేక కళ్ళు తెరిచి యోగానో చేస్తూ ఉండాలి. నువ్వు వెళ్ళి కాఫీ పట్రా, ఈలోపు నేను చూసుకుంటా. సరే సార్. సార్ ఇంత సూపర్ ఫిగర్ ని ముందు పెట్టుకొని గాల్లోకి చూస్తున్నాడంటే వీడు తేడానా, లేక రాముడు మంచి బాలు టైప్ లో కట్టింగ్ ఏమైనా ఇస్తున్నాడా? టెస్ట్ చేద్దాం. ఒరే తినాలి, నేను చూస్తుంది కళ నిజమా? నిజమే. ఆ బాడీ లాంగ్వేజ్ చూసి కళని ఎలా అనుకోగలం? కస్టమర్ ఇంప్రెస్ చేయడానికి సీరియల్స్ కాన్సెప్ట్ ఏమైనా పెట్టిందా ఏంటి? ఏమైంది? వచ్చినప్పటి నుంచి ఇదే పోజు. నీ ర్యాంప్ వాక్ చూసి గుండె ఆగిపోయిందా ఏంటి? అలా వచ్చి కూర్చొని ఏమీ మాట్లాడకుండా గాల్లోకి చూస్తూ డబ్బులు పెట్టి వెళ్ళిపోతున్నాడంటే ఏమై ఉంటుందో. అక్కడ కూర్చొని ఆకాశంలోకి చూస్తుంటే తనకు నచ్చిందేమో. మనది ఓపెన్ ఎయిర్ షాప్ కాదు, ఆకాశం కనబడడానికి. మేబీ మన కాఫీ నచ్చడం లేదేమో. మన ప్రభా క్లీనింగ్ లో ఏమన్నా లోపం ఉందేమో. మేబీ లవ్ ఫెయిల్యూర్ ఏమో. ఒకవేళ అతని పిల్లని చచ్చిపోయిందేమో. తన క్యాన్సర్ ఎయిడ్స్ లాంటివి వచ్చి త్వరలో పోతానని ఆలోచిస్తున్నాడేమో. నేను మన కాఫీ షాప్ ని అంత గొప్పగా డిజైన్ చేయడం వల్లేనేమో. కాదు, నేనంత బాగా హైజీనిక్ గా క్లీన్ గా నీట్ గా మెయింటైన్ చేయడం వల్ల. కాదు, నేను బయట నుంచి కాఫీ తెచ్చి ఈ కాఫీ షాప్ పరువు కాపాడడం వల్ల. నేను బిజినెస్ డెవలప్మెంట్ కి చేసిన ప్లాన్స్ నెట్ లో చూసి ఫ్లాట్ అయ్యి అవేంటో తెలుసుకోవడానికి వచ్చుంటాడు.
సార్, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? కాఫీ కూడా తాగకుండా డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసుకోవచ్చా? ఇంత ప్రశాంతంగా ఉండే కేఫ్ నాకు ఈ సిటీలో ఎక్కడా దొరకలేదు. అందుకే ఇక్కడికి వస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డబుల్ రెంట్ ఇచ్చి పైనున్న లాడ్జ్లో ఉందామనుకున్నాను. మీరు ఇలా క్వశ్చన్స్ వేసి నన్ను డిస్టర్బ్ చేస్తే నేను అసలు ఇక్కడికి రాను. ఇంత ప్రశాంతమైన కేఫ్ కాబట్టి వస్తున్నారా? అయితే నిన్న మనం అనుకున్న రీజన్స్ వల్ల కాదన్నమాట. రీజన్స్ ఏవైతే ఏంటి? ఊరికే డబ్బులిచ్చే కస్టమర్ దొరకడం మంచిదే కదా. అతని పేరు విరాజ్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అన్ని వదిలేసి ఆర్ట్ లవర్ అయి తిరుగుతున్నాడు. ఇవన్నీ నీకెలా తెలుసు? నిన్న మనకి బిల్ కడుతుంటే తన పర్స్ నుంచి విజిటింగ్ కార్డ్ పడిపోయింది. అందులో ఉన్న డీటెయిల్స్ తో నెట్ లో సెర్చ్ చేశాను. తను ఎందుకు వచ్చాడో తెలిసింది కాబట్టి తనని క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే డబుల్ రెంట్ ఇచ్చి మరి లాడ్జ్ లో ఉంటానన్నాడు. మనం ఎక్కువ డీటెయిల్స్ అడిగితే చిరాకు పడి వెళ్ళిపోవచ్చు. అవును, ఇలాంటి కస్టమర్ని వదిలేసుకోవడం ఫూలిష్నెస్. ఆ ఇంట్లో దయ్యం ఉందని అప్పుడే అమ్మాయికి తెలిసింది. ఆ అమ్మాయి దయ్యం నుండి తప్పించుకోవడానికి భయంగా తలుపు తీసి ఒక్కో గదిలోంచి పరిగెత్తుకుంటూ మెయిన్ డోర్ తెరుచుకొని ఇలా నువ్వెందుకు అమ్మాయిలు అరిచావు? ఏ అరుపు నాది కాదు. కొప్పదీసి అది ఏమేమో. ఏమైంది? విరాజ్ 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 తన రూమ్ లో. నేను ముందే అనుకున్నాను, వాడలా తమిళ బాల సినిమాల్లో అర్థం కాని క్యారెక్టర్ లో చూస్తూ ఉంటే. అలాంటి వాళ్ళని ఊరికి వదులుకోడు. పోలీసులు పిలవాలి. తననేమీ చేయలేదు. నువ్వేమన్నా చేయబోతే కోఆపరేట్ చేయలేదని ఫ్రస్ట్రేషన్ లో అరుచుకుంటూ వచ్చావా? వాడు చేసిన కళాఖండాన్ని చూసి తట్టుకోలేక అలా అరుచుకుంటూ వచ్చాను. తను ఎందుకు అలా అరుచుకుంటూ వచ్చింది? మీ రూమ్ లో ఏదో కళాఖండాన్ని చూసి. అంటే తనకి నచ్చలేదా? తనకేదైనా బాగా నచ్చినా తట్టుకునేంత ఆనందం వచ్చినా ఇలాగే అరుస్తుంది. మరి మీరెందుకు అరిచారు? అది తన ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి. నీకు తెలియదు కదా, మా కమ్లీ కూడా మంచి డిజైనర్. ఓ అవునా? అంటే తను కూడా నాలాగా ఆర్ట్ లవర్ అన్నమాట. ఏంటి నిన్న విరాజ్ గడితో ఏమన్నారు? నాకు బాగా నచ్చితే తట్టుకోలేనంత ఆనందం వస్తే ఇలా ఆరుస్తానా? అంటే డబుల్ పేమెంట్ ఇచ్చే కస్టమర్ ని హర్ట్ చేయడం ఇష్టం లేక అలా చెప్పాం. వాడు వేసిన భయంకరమైన ఆర్ట్ చూస్తే దడుచుకొని చస్తారు. ఒక్కొక్కసారి నీ డిజైన్స్ చూసి కూడా మేము అదే చేస్తుంది. అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. నా మీద జోక్ లేకు. నేను వేసిన జోక్ కాదు, నిజమే. నిన్ను ఛీ! అన్నిటికన్నా మెయిన్ ఆ విరాజ్ గాడు మీరు కూడా నాలాగే ఆర్ట్ లవర్ అని వాడితో కంపేర్ చేశాడు చూడు, ఇంకా కంపరంగా ఉంది. ఛీ! ఏంటి ఈ మంత్ సాలరీని తోలిగా ఇస్తున్నారు? ఇది శాలరీ కాదు. నిన్న తన ఆర్ట్ గురించి కమ్లీ చెప్తే మనం ఆనందించామని ఆ విరాజ్ మన అందరినీ పంచుకోమని ఇచ్చిన టిప్పు. జస్ట్ ఆనందం పంచుకున్న దానికి ఇంత టిప్పా? మరి ఏమనుకున్నావు? కష్టాల్లో ఉన్న మన కాఫీ షాప్ కి కల్పవృక్షంలో దొరికిన ఆ విరాజ్ ని వదులుకోకూడదు. అయితే ఇక నుండి మన పని కమ్లీ వల్ల మన కల్పవృక్షం, అదే మన విరాజ్ ని హర్ట్ అవ్వకుండా చూసుకోవడమే. విరాజ్ ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఛ! ఈ జనాలకు అసలు ఆర్ట్ వాల్యూ అంటే ఏంటో తెలీదు. ఏమైంది విరాజ్ సార్? నిన్న కమ్లీ చూసి ఆనందంతో అర్చిన ఆర్ట్ వాల్యూని బయట ప్రపంచానికి పరిచయం చేద్దామని వెళ్ళానా? అది చూసి ఒక్కడు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. తప్పు మీదే సార్. అంటే తన ఉద్దేశం ముందు మాలాగా టేస్ట్ వాళ్ళకి చూపించకుండా బయట జనాలకు చూపించారని అలా అంది.
యా యా ఎగ్జాక్ట్లీ. కుంపతీసి ఇప్పుడు గాని వీడి ఆర్ట్ చూపించాడు కదా. కరెక్ట్ గా అనుకున్నారు. ఇది చూడండి. నా అటు వీళ్ళకి బాగా నచ్చేసినట్టుంది. సార్ దీన్ని బయట చూపించకండి సార్, దిష్టి తగులుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. జనాలు దీన్ని చూసి పందికొక్కో, ముళ్ళపందో, గొర్రెతోలు అని రకరకాల పేర్లు పెట్టారు. ఇది కాకపోతే ఇంకోటి, ఇక్కడే ఉండి ఇన్స్పైర్ అయ్యి జనాలకు అర్థమయ్యేది రెడీ చేయండి సార్. నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ సపోర్ట్ చూసి ముచ్చట పడి టిప్పుగా ఈ ఆట ఉంచుకోండి. ఇంతకీ ఆడు గీసిన ఆట ఏంటో మీకు అర్థమైందా? డిజైనర్ హ్యాట్. వాడేం చేస్తున్నాడు? వింటే బాగోదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చెప్పండి. కిచెన్ లో సవ్ని అగిపెట్టతో కాకుండా మీరు తెప్పించే నిప్పురవ్వతో వెలిగించాలని ట్రై చేస్తున్నారు కదా. నాకు ఈ జోక్ అస్సలు నచ్చలేదు, కానీ నవ్వొచ్చింది. నాకు విరాజ్ వేసిన జోక్కి నవ్వొచ్చింది. పర్ఫెక్ట్. ఒక ఆర్టిస్ట్ కే ఇంకో ఆర్టిస్ట్ మనసు తెలుస్తుంది. నీ పొందరా నీ పొంద. ఆ కమలి, నేను ఏ ఇన్స్పిరేషన్ తో ఈ కళాఖండాన్ని చేస్తున్నానో తెలుసా? ఆదిమానవుడు ఇన్స్పిరేషన్ తో. వెరీ గుడ్. ఇదేంటో చెప్పండి. అది ఒక అది అది అదే ఇది ఇది అది అదే ఇది అది. అదేంటో ఇదేంటో చెప్పండి, మీకు బాగా అర్థమైంది కదా. ఆనందంతో మాటలు రావట్లేదు. పాపం వీళ్ళ పరిస్థితి కూడా అంతే. నువ్వు చెప్పు. పిచ్చాడు చేతిలో రాయి. ఎగ్జాక్ట్లీ, నేను అదే అనుకుంటాను, తను అది చెప్పింది. చెప్పుండాల్సింది అదే రేత కొట్టేవాడు. కమలి చెప్పింది సగం కరెక్ట్. ఈ మాస్టర్ పీస్ సగమే కదా అయ్యింది, అందుకే ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. సార్ పొద్దు నుంచి అందరం ఇక్కడే ఉండటం వల్ల కిచెన్ లోకి ఎవరు వెళ్ళలేదు. మీరు కాసేపు మమ్మల్ని వదిలేస్తే తినడానికి ఏమైనా ప్రిపేర్ చేస్తాము. సరే సార్. ఆర్ట్ అన్నా ఆర్టిస్ట్ అన్న గౌరవం ఉన్న వాళ్ళు విరాజ్ గారు చేసే మాస్టర్ పీస్ ని చూస్తూ ఆకలి కూడా మర్చిపోయి ఉండాలి గాని. అంటే పొద్దు నుంచి మీరు అలా కొడుతూ అలసిపోయారని మీకోసం తినడానికి ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాము. మాకైతే అసలు ఆకలే లేదు మీ ఏకాగ్రత చూసి. హలో, మాకు చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? విరాజ్ గారి ఇన్స్పిరేషన్ తో నేను కూడా 2 రాళ్లు తెచ్చుకొని ఆయన చేసే మాస్టర్ పీస్ రేంజ్ లో కాకపోయినా నా స్థాయిలో ఏదో చిన్న కళాఖండాన్ని చేద్దామని. మనల్ని ఆర్టిస్ట్ కాదు ఈ సాడిస్ట్ బుక్ చేసి తను భోంచడానికి వెళ్తోంది. వీడి లొకేషన్ చేంజ్ చేశాడు కానీ వీడు పెట్టే టార్చర్ మాత్రం మార్చడం లేదు. ఈ ముక్క ఆ బోడి ఆర్టిస్ట్ దగ్గర టిప్స్ తీసుకునేటప్పుడు తెలీదా? అలా అరవకే, వింటే ఆ రాయి పెట్టి నీతో పాటు మమ్మల్ని కూడా కొడతాడు. ఏడ్చాడు. నాకేమైనా మీకులాగా భయమా? రే తొగ్లక్, ఎన్ని రోజులు చెక్కుతావురా? అయిపోవచ్చింది. వాడి చెవిలో దూది పెట్టా. అరే మెంటల్నా ఎలా? నీ పిచ్చార్టికి నీ కడుపు నిండితే సరిపోతుందా? నేను రోడ్డు మీద వేసి కంకరాలతో కొట్టి రోడ్డు రాళ్లతో తొక్కేసాలరా. నిన్ను ఏం చేసినా పాపం లేదురా. ఏంటి? వాడి చెవిలో దూది పెట్టాను. వాడి చెవిలో దూది పెట్టానని మీ చెవిలో పూలు పెట్టాను. లేకపోతే వాడి దగ్గర దొబ్బున టిప్స్ లో నాకు షేర్ ఇవ్వకపోగా నా ఆర్ట్ ని కించపరిచి చివరికి ఆర్ట్ విషయంలో నన్ను వాడితో కంపేర్ చేస్తారా? కమలి ఏం చెప్పి వెళ్ళిపోయింది? కమలి మిర్రర్ని ఫ్లవర్స్ ని చేసింది.
నా ఆర్ట్ వర్క్ అయిపోయింది. అయితే ఇప్పుడు మేము ఫుడ్ తినేయచ్చా? 3 రోజులుగా బ్రష్ లేదు, స్నానం లేదు, ఫ్రెష్ అప్పుడు ఎలా తింటావు? డోంట్ వరీ, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. ఈ లోపు నేను 5 స్టార్ హోటల్ నుండి ఫుడ్ ఆర్డర్ చేస్తాను. తిన్నావా? బిర్యానీ తిన్నా. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఆర్డినరీ బిర్యానీ తినుంటావు, కానీ మేము 5 స్టార్ ఫుడ్ తినబోతున్నాం. చి 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 చి. ఈ కళాహృదయం లేని జనాల్ని ఏం చేసినా పాపం లేదు. ఏమేంటి సార్? ఇన్ని రోజులు నిద్రాహారాలు మాని చేసిన ఆ కళాఖండాన్ని నానా మాటలు అంటున్నారు. ఏమన్నా ఉంటే తిన్నాక తీరిగ్గా మాట్లాడుకుందాం సార్. అవును, ఫుడ్ వచ్చి మన కోసం అలా ఎదురు చూస్తూ ఉంది. కళాకారుడైన విరాజ్ కళని, తను చేసిన కళాఖండాన్ని ఈ లోకం గుర్తించే వరకు సాటి హార్ట్ లవర్ గా నేను తినటం మానేస్తున్నాను. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్. జనాలు నా టాలెంట్ మెచ్చే వరకు నేను తిన్ను. నాతో పాటు మీలో ఎవరు తినొద్దు. మర్యాదగా నేను వాడికన్నా గొప్ప ఆర్టిస్ట్ అని ఒప్పుకోండి. ఆ అన్నం పెట్టిస్తా, లేదంటే ఇలాగే కాఫీలు టీలు తాగుతూ బతకాలి. వాడి మాస్టర్ పీస్ నాశనం చేశారని మిమ్మల్ని లేపేయడానికి గన్ తీసుకురావడానికి వెళ్ళుంటాడు. అద్భుతం! ఇంత మంచి మాస్టర్ పీస్ ఆర్ట్ ని నేను ఎప్పుడు చూడలేదు. ఇలాంటి మాస్టర్ పీస్ ఆర్ట్ వేసేందుకు ఈ 1 lakh చెక్ తీసుకోండి. నా మాస్టర్ పీస్ ఎక్కడా? సార్, మాస్టర్ పీస్ మొత్తం క్లీన్ చేసి నా మాస్టర్ పీస్. ఇంట్లో నోటీస్ ని గుర్తిస్తే ఇలా అయ్యుండేది కాదు. మీరన్నా చెప్పండి, ఆ విరాజ్ గాడు ఎందుకు కొట్టాడు?